వీరబ్రహ్మణే. విశ్వబ్రాహ్మణులకు తెలియజేయడం ఏమనగా, ఆచార్యులకి విశ్వబ్రాహ్మణులకి, అంటే ఆచార్యులన్న ఒకటి, విశ్వబ్రాహ్మణులన్న ఒకటి. మరి మీకందరకు తెలియజేస్తున్నాము ఏమనంటే, విశ్వబ్రాహ్మణులు కొన్ని పద్ధతులు పాటిస్తే ప్రజల్లో కీర్తి వస్తుంది, ప్రజలు గౌరవిస్తారు. మరి మన కులానికి కూడా మంచిది అని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా పల్లెటూర్లలో, అంటే గ్రామాల్లో కొన్ని చోట్ల పల్లెటూరులోన గ్రామ దేవత దేవరాన్ని చేస్తుంటారు. గ్రామ దేవత దేవరలు చేస్తుంటారు అన్నమాట. అంటే ఎల్లమ్మ దేవర, పెద్దమ్మ దేవర, సుంకులమ్మ దేవర, జములమ్మ దేవర, ఇట్లా దేవరలు చేస్తుంటారు. మరి ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవరలు చేస్తుంటే, అప్పుడు వీరబ్రహ్మేశ్వరం ఉన్నప్పుడు కూడా పోలేరమ్మ దేవర జాతర, పోలేరమ్మ దేవర చేయాలని వీరబ్రహ్మేంద్ర స్వామిని చంద అడిగినారు. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వబ్రాహ్మణులే, విశ్వకర్మ బ్రాహ్మణులు, దేవ బ్రాహ్మణులు. మరి ఇప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు అంటే మేమందరం అనడం లేదు, అందరూ లేదు, చాలా పవిత్రత ఉన్నారు. విశ్వబ్రాహ్మణులు కూడా పంచంకర్తలు ఉన్నారు, యజ్ఞ యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు. నీతి నిజాయితీతో ఇట్లా పరాయి వాళ్ళని, ఇట్లా చికెను మటన్ అనే వాళ్ళని తాగే వాళ్ళని కూడా ముట్టుకునే వాళ్ళు కూడా ముట్టుకోరు కూడా. అంటే పవిత్రుల దగ్గర పవిత్రులకి, మంచి పవిత్రులకి విలువిస్తున్నారు ప్రజలు కూడా. కొంతమంది మేము కూడా విశ్వబ్రాహ్మణులే, ఆయన కూడా మా ఆచార్య, ఆయన మా విశ్వబ్రాహ్మణుడే అంటారు. కానీ నీ చెడు అలవాట్లలో లోన పెట్టుకొని వాళ్ళకేదో పూజారి, తర్వాత యజ్ఞయాగాదులు, పంచాంగాలు చెప్తారు, విగ్రహ ప్రతిష్టలు చేస్తారు. తర్వాత మరి ఈ వివాహ శుభకార్యాలకు ముహూర్తం కడతారు, పెళ్ళిళ్ళు కూడా చేస్తారు, లగ్నాలు కడతారు, గృహ నిర్మాణం పనులు, గృహ ప్రవేశాలు, పూజ చేస్తారు. రైతులకి, ప్రజలకి మంచి పని చేసే వాళ్ళకి గౌరవిస్తారు. విశ్వబ్రాహ్మణ కులంలో ఉన్నారు, వాళ్ళకి ప్రజలు గౌరవిస్తుంటారు, మర్యాదిస్తుంటారు. ఇంకా ఇక్కడ కొన్ని ఏమి తెలకుండా మూర్ఖత్వంతో, అంటే అన్ని చెడు అలవాట్లు పెట్టుకొని మేము ఆచార్యులమే, మేము విశ్వబ్రాహ్మణులు అంటారు. కరెక్టే, చెప్పుకోవాల్సిందే, చెప్పాల్సిందే. కానీ ఆడవాళ్ళ పేర్లు చెప్పుకొని ఆయన మా బంధువే, వాడు ఈడు అని కొద్ది కించపరిచి మాట్లాడుతుంటారు. ప్రజలందరూ స్వామి అని వాళ్ళని ఇలువిచ్చి మాట్లాడుతుంటే, అయ్యగారు, స్వామి గారు, ఏగో మాది ఇట్లా గృహప్రవేశం ఉంది, మంచి ముహూర్తం పెట్టండి, మీరు విశ్వబ్రాహ్మణులు, మీరు చేస్తే మీ వాక్శుద్ధి వేరే. ఆనాటి ఈనాటి వరకు కూడా విశ్వబ్రాహ్మణులు పంచంకర్తలు ఉన్నారు, గృహ నిర్మాణం పనులు చేస్తున్నారు, దేవాలయం నిర్మిస్తున్నారు. తర్వాత వివాహ శుభకార్యాలు కూడా లగ్నాలు కడుతున్నారు, అంటే పంచాంగాలు చెప్తున్నారు, ముహూర్తాలు పెడుతున్నారు. మేము పెట్టిన ముహూర్తాలు మంచివి అని వాళ్ళ దగ్గరికి పోయి గౌరవించి ప్రజలు వాళ్ళని మర్యాదపూర్వకంగా ఏ శుభకార్యం జరిగినా వాళ్ళు ముందు బియ్యం బ్యాలు ఇచ్చి కూడా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇస్తున్నారు. వాళ్ళు బియ్యం బ్యాలు ఇచ్చి ముందు శుభకార్యాలు చేసుకుంటారు అన్నమాట. కానీ వాళ్ళకి ఇసిరే వాళ్ళని స్వామి అంటారు, వాళ్ళని అయ్య అంటారు. మేము కూడా అదే కులమే కదంటే, ముందు నీలో ఉన్న చెడు మానుకో, నీలో ఉండే చెడు అలవాట్లు మానుకో. చెడు అలవాట్లు అంటే ఏమిటి? ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ట్రాఫిక్లో ఇవ్వదాం, పోలేరమ్మ జాతర గ్రామస్తులు చేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చందాడని పోయినారు గ్రామ పెద్దలు. అయ్యా చందాడనికి వచ్చినారు, టైం వచ్చినప్పుడు నేను ఇస్తాన్నారు. ఒక పారు పోయినా, 2 మాటలు పోయినారు. ఏమయ్యా నీకు ఏం పిచ్చా? ఇంకత గ్రామస్తులు మేమందరము దేవరు చేస్తూ నువ్వు చంద ఎందుకు ఇవ్వడం లేదంటే, టైం వచ్చినప్పుడు ఇస్తాన్నాడు బ్రహ్మంగారు. అప్పుడు రాని పెద్ద మనుషులందరూ తోరుకొని పోలేరమ్మ గుడి కాడికి పోయి అట్లా కట్ట మీద కూర్చున్నారు. గ్రామ పెద్ద మంది చంద ఇవ్వయ్యా అన్నారు. అప్పుడు చంద అడుక్కుంటే ఆ గ్రామ పెద్ద మంచి ఏం చేసినాడు, అప్పుడు చెకముక, అంటే ఇప్పుడు అగ్గిపెట్టె అంటాము, అప్పుడు చెకముక అంటుంటారు అన్నమాట. అగ్గి అంటే చుట్టం పెట్టించుకుని బీడీ, ఇప్పుడు బీడీ సీక్రెట్ అంటాం. అప్పుడు చుట్టం ముట్టించుకుని అగ్గిపెట్టె లేదు,
చెక్క ముక్క లేదు. అప్పుడు గ్రామ పెద్ద మనిషి పక్క వాళ్ళని అడిగినాడు, అయ్యా నేను చుట్టూ ముడుచుకున్నాను, అగ్గి ముడుచుకుని అగ్గి చెక్క ముక్క వేయండి లేకుంటే అగ్గి పెట్టేయండి అని అడిగినాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద మనుషులు నా దగ్గర లేవు మా దగ్గరలే ఉన్నారు. ఆ పెద్ద మనిషికి ఇక ఈ ఏరే పెద్ద మనుషులు ఈ పెద్ద మనిషికి లేవు అన్నారు. అప్పుడు వీరబ్రహ్మస్వామి పక్కనే ఉన్నాడు. అప్పుడు పోలేరమ్మా పోలేరి ఈ గ్రామ పెద్ద మనిషికి నిప్పు తెచ్చి అన్నాడు. ఏందయ్యా ఈ పెద్ద మనుషులలో ఏందయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి నువ్వేదో మాకి చందయ్యమంటే పోలేరు నిప్పు తెచ్చి అంటావు, పోలేరమ్మ ఏమిటి నీకు నిప్పు తెచ్చి ఇచ్చేది ఏమిటి అన్నాడు. ఏదనకనే శాంతం ఉంటే ఎంత గొప్ప కార్యక్రమం సాధించవచ్చు అయ్యా, కొద్దిగా ఓపిక పట్టుకున్నాడని బ్రహ్మంగారు చెప్పినారు. అప్పుడు వీరబ్రహ్మేశ్వరం కూడా ఎగతాళి చేశారు ఈ పెద్ద మనుషులు. తర్వాత రెండో వాక్యం అన్నాడు. మూడో వాక్యం అంటే వల్ల పోలేరమ్మ విగ్రహం గుడిలో నుంచి బగ్గ మంటలు మండుకుంటా పోలేరమ్మ నిప్పు తీసుకొని గ్రామ పెద్ద మనిషికి ఇచ్చింది. అప్పుడు గ్రామ పెద్ద మనుషులు వనకటి తీస్తున్నారా తండ్రి శరా వీరబ్రహ్మస్వామి గొప్పోడున్నాయన మీరు విశ్వపురాణులు, మీ సుఖం మేము రాము, మీరు శాపం పెడితే మేము ఏ గతి పెట్టి తెలియదు, మా బతుకు అన్యాయం అయిపోతుంది, మా గృహంలో కూడా ఉన్న వాళ్ళు కూడా నశించిపోతారు, కాబట్టి మీరు విశ్వపురాణం మీతో ఎదురు పెట్టుకోమని మిమ్మల్ని చంద కూడా అడగమని అప్పుడు వీరబ్రహ్మస్వామి నమస్కారం చేసుకున్నారు, మనసంగా పోయినారు. అప్పుడు మరి ఎట్లా ఇది మీరు దేవరు ఎట్లా అంటే కొంతమంది మూర్ఖులు ఏం చేసినారు, ఇద్దరు ఉంటారన్నమాట, అలా అని పేరిండింది అనమాట, అని ఆపాక తీసుకుని ఎగురుకుంటే బ్రహ్మంగారికి వచ్చి వీరబ్రహ్మస్వామి ఇంటికి నిప్పి పెట్టిపోతారు. నిప్పి పెట్టిపోయినప్పుడు వీరబ్రహ్మస్వామి ఇల్లు అంటుకుంది. అంటుకున్నప్పుడు ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం పెద్ద దేవుడా, ఈయనేం భక్తుడా, ఏం నిప్పు తెచ్చిచ్చే మాత్రాన పెద్ద దేవుడైపోతాడా, మరి ఈయన భక్తి విశ్వప్రాణులు అంట, ఇలా చందనకూడదంట అని వీరబ్రహ్మస్వామి ఇల్లు అమ్మవారు చందైనందుకు ఇల్లు అమ్మవారు చందైనందుకు ఇల్లు అంటుకునింది అని ఈ దొంగ పైన వాళ్ళు దొంగలు ఉంటారు కదా, పైన నిండకుండా పైన ఇంట్లో ఆక్షేపిస్తారు అని ఎంత మొత్తం అందున్నమ్మ ఇంట్లో వాళ్ళ అమ్మలు ఊరు వాళ్ళ అమ్మలదే, ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళని ఊర్ల వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మినారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్ళు మూసుకొని హరి ఓం నమో విశ్వకర్మ పరబ్రహ్మణే నమః అని ఒక్కసారి విశ్వకర్మ భగవాన్ని వీరబ్రహ్మస్వామి ప్రార్థన చేసుకున్నాడు మధ్యలో. కళ్ళు మూసుకొని అంటారు కదా. అప్పుడు ఆ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒక ఆయనకి కడుపులో మంట, కడుపు నొప్పి, ఒక ఆయన కళ్ళు బాయ, ఒళ్ళు మంట, అలా పెయిన్ ఉండేది పోయి ఈ తర్నాటైంది. ఏం తర్నాటైంది అంటే కడుపు నొప్పి ఒకరికి వేసింది, ఒకరు కళ్ళు పోయినవి, విపరీతమైన బాధపడుతూ ఏడుచుకుంటూ పొరలాడుతున్నారు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి మేము అమాయకులము, మేము అపరాధం చేసినాము, మీ ఇంటికి నిప్పి పెట్టింది మేమే, మీ ఇల్లు అంటించింది మేమే, మా మతి తెలివితేటలో పెయిన్ నిండకుండా మాకు పెయిన్ నిండింది నాక్షి చేసినాము, పెయిన్ నిండకుండా పెయిన్ నిండిందని నాక్షి చేసినాము, కానీ మీ ఇంటికి నిప్పి పెట్టింది మేమే స్వామి, మా అమాయకులు మా అజ్ఞానులము క్షమించు శరణమని బ్రహ్మంగారు కాళ్ళపడినారు. ఎప్పటికి ఇట్లా అజ్ఞానం పనులు చేయకండి, ఇది మంచిది కాదు అని అప్పుడు గ్రామస్తులు చుట్టూ 7-14 గ్రామాలు కుప్పైనారు. వాళ్ళు చేసిన అజ్ఞానం పనులకి 7-14 గ్రామాలు కుప్పయి నిజమంటే పేనిండి చెప్పినారు, స్వాములు అనుకున్నారు, నమ్మినారు. కానీ చూస్తే ఎవరికి పేనిండలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి పెట్టిన శాపానికి కడుపు నొప్పి లేచి కళ్ళు పోయి గుడ్డి వాళ్ళయి తన్నాడు చస్తుంటే వీరబ్రహ్మేశ్వర కాళ్ళకు వచ్చి తప్పు సామాను పడతలకలా. అప్పుడు మీకు అందరికీ మంచి జరుగుతుంది, మీలో అజ్ఞానం పనికిరాదు, శరణమని ఒక మరణమే లేదని బ్రహ్మంగారు వాళ్ళని మళ్ళీ దీవించి వాళ్ళ కడుపు నొప్పి నయం చేసి కన్ను పోయి కన్ను తెప్పించినాడు, కడుపు నొప్పి లేచి కడుపు నొప్పి నయం చేసి మళ్ళా బాగు చేసినాడు. అప్పుడు 7-14 గ్రామాలు ఏం చేసినారంటే మేకపోతులు, పోటేళ్ళు, గొర్రెలు ఇచ్చినాడు. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మా పోలేరమ్మా, ఈ దేవరికి ఈ మూగజీవులను బలి కోరినావా అంటే వద్దు స్వామి, నాకేం అవసరం లేదు, మీరే గొప్ప అని బ్రహ్మంగారు నమస్కారం చేసుకొని ఆమె గుళ్ళో కూర్చుంటుంది. అప్పుడు మీరేమన్నా చేసుకున్నారంటే ఇట్లా మూగజీవుల్ని బలిస్తే మంచిది కాదు, ఆ జీవి కొట్టుకొని గొంతుకు వచ్చినప్పుడు ఎట్లా నశించి శాపం పెట్టి చస్తుంది, మీకు శాంతి అనేది ఉండదు, గ్రామానికి శాంతి ఉండదు. అగో మీరు శాంతి మార్గము భక్తి మార్గం పెంచుకోవాలంటే జ్ఞానోదయం కలగాలంటే మీరు పాడి పడిన వర్ధిల్లాలి మీకు గ్రామం అంటే ఇగో అని వీరబ్రహ్మేశ్వర మహిమ చేత ఒక తేరుని తయారు చేసి మహిమ చేత తేరు నడిపిస్తాడు. అప్పుడు ఆ తేరు ఇప్పుకొని పోలిరమ్మ జాతర చేస్తారనమాట. కాబట్టి ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా మరి ఈ మూగజీవుల్ని బలి ఇవ్వకూడదు అని చెప్పినారు. ఇంకోటి ఇది బ్రహ్మంగారి చరిత్ర ఇట్లా ఉంది. ఇంకోటి అఖిలాండ కోటి ఈ ప్రపంచవ్యాప్తంగా
ఈ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగాంచిన నట సింహ నందమూరి తారక రామారావు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చిత్రం తీసి ఉన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర తీసినాడు. అంటే ఎవరు? రామారావు. సిద్ధయ్య గారు, సిద్ధయ్య పాత్ర నందమూరి బాలకృష్ణ, రామారావు పాత్ర నందమూరి ఎన్టీ రామారావు గారు తీసి ఉన్నారు. అప్పుడు కూడా చెప్పినాడు బ్రహ్మంగారు, ఏమండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు, మన జాతికి జరిగిన ద్రోహానికి మీరేమని బదులిస్తారు అని ఆ విధంగా అజ్ఞానుల ఈ ప్రజలకి తప్పుదోవ పెట్టి ఎవరు పంచాంగం చెప్తారన్నమాట. దేవర చేసుకోపోండి స్వామి, మేము దేవర చేస్తామంటే చేసుకోపోండి అని చెప్తారన్నమాట వాళ్ళు పంచాంగం చెప్పేవాళ్ళు. అప్పుడు వాళ్ళు తెలుదు పాపం ప్రజలకు తెలక ఆ స్వామి చెప్పినాడు, పండితులు చెప్పినారు, దేవర చేసుకుంటామంటారు. అది తప్పు తప్పు అని బ్రహ్మంగారు అన్నాడు. మీరు ప్రజల దగ్గర ప్రజలు మీకు ఈ పంచాంగానికి వస్తే గ్రామ శాంతి కావాలంటే తిరునాళ్ళు చేయండి, దేవాలయంలో దేవాలయంలో కూర్చొని ధ్యానం చేయండి, తపస్సు చేయండి, భజన కార్యక్రమాలు కీర్తించండి, కీర్తన పడండి అని చెప్పాడు. కానీ ఇలాంటి మేకపోతులు మూగజీవుల్ని బలి ఇవ్వకూడదు అని ఆనాడు పంచాంగం చెప్పే అజ్ఞానులు కూడా చెప్పి ఉన్నాడు బోధ. ఇంకోటి ఏమన్నా అంటే చదివామంటారు, విజ్ఞానం పెరిగిందంటారు, మూఢత్వముతో మూగజీవులను రాళ్లకు ఎందుకు బలి ఇస్తారు, వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు పోదురా, కాలజ్ఞానం కల్లగాదురా, వినరా వినరా ఓ నరుడా అని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర సినిమా తీసినాడు. నందమూరి తారక రామారావు బ్రహ్మంగారి పాత్రలో ఉండి చెప్పినాడు ఈ మాట. తర్వాత సిద్ధయ్య పాత్రలోన నందమూరి బాలకృష్ణ ఉన్నాడు, ఉండి కూడా చెప్పి ఉన్నాడు. చదివినామంటే పెద్ద పెద్ద చదువు అయినారే, చదువు చదివి కూడా మీకు జ్ఞానం ఇంకా రాలేదా, ఈ మూగజీవులు కూడా ఈ రాళ్ళకి బలిస్తారా, ఆ రాతి విగ్రహము ఈ మూగజీవిని బలి కోరిందా అని ఆనాడు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రలోన రామారావు కూడా చెప్పి ఉన్నాడు. మరి ఈ విషయము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు, మూగజీవుల్ని బలించకూడదు అని. మరో విశ్వబ్రాహ్మణులారా, ఓ విశ్వబ్రాహ్మణులారా, మేము విశ్వబ్రాహ్మణం అంటారే, మేము ఆచారం అంటారే, మీరు 10 మంది చెప్పల్లా, మీరు 10 మంది చెప్పల్లా మూగజీవులు బలించకూడదు. గొర్రెని, మేకని, మేకపోతుని, పోటేనని, ఎల్లమ్మ పేరు మీద, మల్లమ్మ పేరు మీద, పెద్దమ్మ పేరు మీద, జబలమ్మ పేరు మీద చెప్పి బలిచ్చి విశ్వబ్రాహ్మణుడు తినరాదు అని మీరు చెప్పేది పోయి మీరు చెప్పి మీరు మానుకునల్లా. విశ్వబ్రాహ్మణుడు కదా మీరు బలి ఇవ్వకూడదు. మేకపోతులంట, గొర్రెలు, మేకలు, పోటేళ్ళు, ఎల్లమ్మకి, మల్లమ్మకి, శుంకులమ్మకి, మారమ్మకి, పెద్దమ్మకి మీరు బలి రాదు. తర్వాత మీరు ఇంకా 10 మంది చెప్పల్లా. 10 మంది చెప్పేది పోయి మీరే నా పిల్లలపై నిందలలో అని మీరే ఆచారులు, మీరే ఇట్లా బలిస్తే ఏం లాభం అప్ప. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాడు. తర్వాత ఇంకోటి బ్రహ్మంగారు ఏం చెప్పినాడు, ఎల్లమ్మ పేరు మీద, మల్లమ్మ పేరు మీద కళ్ళు మాంసం పెట్టి మొక్కి మత్తు తలకెక్కి తాగి తాగి తింటారు. ఎల్లమ్మని మల్లమ్మని కొలిసిన వారు నిలబడరు భూమి మీద అన్నారు. మరి మీరు నిలబడాలని కొలుస్తున్నారా, మరి దెబ్బతినాలని కొలుస్తున్నారా అంటే మేము చెప్పింది కదా ఈ వాక్యం. వీరబ్రహ్మేంద్ర వచన కాల జ్ఞానంలోన ఎల్లమ్మ పేరు మీద, మల్లమ్మ పేరు మీద కళ్ళు మాంసం పెట్టి మొక్కి తింటారు, తాగుతారు, మత్తు తలకెక్కి యా ఎవలాడో అంటే 4 క్వార్టర్లు తాగి 4 సీసాలు తాగిన తర్వాత యా దేవుని మీద ధ్యాస ఉంటారు పనికి. వాడెవరో బాబాడు గడేటవరా వాడు సీసలు లెక్క పనికి వాడు మనకేమి వెళ్ళలేదురా తినలేదురా అని నీకేం ధ్యాస ఉంటుందయ్యా. కళ్ళు తాగిన తర్వాత ధ్యాస పడి ముబ్బచ్చి పడిపోతావి. యా దేవుని మీద ధ్యాస ఉంటుంది, యా ఎల్లమ్మ కాపాడుతుంది, యా శుంకులమ్మ, యా మారమ్మ కాపాడుతుంది, ఎవరు మిమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు అన్నాడు బ్రహ్మంగారు అన్నాడు. ఎల్లమ్మ పేరు మీద, మల్లమ్మ పేరు మీద కళ్ళు మాంసం పెట్టి మొక్కుతారు, తింటారు, మత్తు తలకెక్కుని సస్తారు, కొలిసిన వారు నిలబడరు భూమి మీద అన్నాడు. కాబట్టి జాగ్రత్త, మీరు బాగుండాలని చెప్తున్నాం నాయన, మీరు బాగుండాలి. ఓ విశ్వబ్రాహ్మణులారా, మీరు కూడా 10 మంది చెప్పండి. మీరు అస్సలకి చేయరాదు ఈ దేవర్లు, మీరు దేవరు చేయరాదు. మొక్కండి, పంచభక్షాలతో ఎల్లమ్మని మొక్కండి, శుంకులమ్మ మొక్కండి, పెద్దమ్మ మొక్కండి, జములమ్మ మొక్కండి, భక్ష్యాలు చేసుకునండి, సంబరంతో బ్యాండి మేళాలు పెట్టుకోండి, డ్రమ్సులు పెట్టుకోండి, కాయ కర్పూరాలు తీసుకొని సంబరంతో మొక్కండి ఎల్లమ్మకి, సంతోషము. కాకపోతే పోటీలు పోయరాదు, బలించరాదు అని ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పి ఉన్నాడు. ఓ విశ్వబ్రాహ్మణులారా, మీరు మానుకోనండి,
ఈ పోటీలకు వచ్చేది తర్వాత ప్రజలు కూడా బోధపోయాలని కోరుతున్నాము, ప్రజలు బాగుండాలని కోరుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.